గణపతి నమః. మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉందనేది మనం చూద్దాం. మీనరాశి వారికి వచ్చేటప్పటికి మార్చి 24 నుంచి మార్చి 30 తారీఖు వరకు సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు అన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానంలో ఉన్నటువంటి గురువు అత్యంత యోగకారకుడు. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి బుధుడు గురువు వారం మధ్యాహ్నం నుంచి 26వ తారీఖు నుంచి కలవబోతున్నారు అన్నమాట. ఇది కొంచెం ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వడ్డీ వ్యాపారం చేసేటువంటి వారికి కొంచెం అనుకూలంగా ఉంటుంది. పుస్తక షాప్ యజమానులకి, పుస్తక రంగం ముద్రణలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే జన్మరాశిలో రాహువు, సప్తమంలో ఉన్నటువంటి కేతువు అంత యోగ్యకారకులు కాదన్నమాట. జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు వచ్చేటప్పటికి నిర్ణయాన్ని ముందుకి వెనక్కి వాయిదా వేస్తూ ఉంటాడు. సప్తమంలో ఉన్నటువంటి కేతువు వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో మనస్పర్ధలను గురి చేస్తూ ఉంటాడు. కుటుంబ వృద్ధి అనేది ఉంటుందన్నమాట. ఇక రాశి వారికి కుటుంబ వృద్ధి అంటే సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా ధన సంబంధితమైన విషయాల్లో స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది లాభించే విధంగా ఉంది రాశి వారికి. ఇక రాశి వారికి మనం బాగా గమనించినట్లయితే 1000 స్థానాల్లో వచ్చేటప్పటికి కుజుడు శని కలిసినటువంటి కాంబినేషన్ ఉందన్నమాట. ఈ యొక్క విషయం అదేవిధంగా జన్మరాశిలో వచ్చేటప్పటికి రవి కూడా ఉన్నాడు. ఈ యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే ఈ వారం ఆరోగ్యపరంగా కొద్ది ఎక్కువగా ప్రభావం చూపించే విధంగా ఉంటుంది. ధనక్షయ కారకంగా ఉంటుంది. డబ్బు సంపాదించడం ఎంత ఫాస్ట్గా సంపాదిస్తారో అదేవిధంగా డబ్బు అనేది ఏదో విధంగా ఒక రిక్వైర్మెంట్ అనేది ఎక్కడో లేనటువంటి ఒక రిక్వైర్మెంట్ రావటం, దానికి డబ్బు ఖర్చు అవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా 1000 స్థానాల్లో వచ్చేటప్పటికి కుజుడు ఉన్నప్పుడు కూడా ఆరోగ్యపరంగా కొద్దిగా ఎక్కువగా చికాకులు కలిగించే విధంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యంతో పాటు వైవాహిక జీవితంలో మనస్పర్ధలు గురి చేసే విధంగా ఉంటుందన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో ఉన్నటువంటి రవి యోగ్యకారకుడు కాదు, ధనక్షయ కారకుడితో పాటు కోపాన్ని ఎక్కువగా కలిగించే విధంగా ఉంటాడు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అన్నమాట ఇక రాశి వారికి. అదేవిధంగా 1000 స్థానంలో వచ్చేటప్పటికి కుజుడు యోగ్యాన్ని తక్కువగా ఇస్తున్నాడు. వీటి రీత్యా వచ్చేటప్పటికీ ఆరోగ్యపరంగా ఎక్కువగా ప్రతిబంధకంగా తయారయ్యే విధంగా ఉంటుంది. మోసపూరితమైనటువంటి మాటలకి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక రాశి వారికి వచ్చేటప్పటికీ ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ప్రయాణంగా గోచరించట్లేదు. అధికమైనటువంటి శరీరంతో అధికమైనటువంటి వేడితో కూడుకున్నటువంటి ప్రయాణం అంటే శరీరంలో సౌలభ్యంతో కూడుకున్నటువంటి ప్రయాణం కాకుండా అనుకూలం ప్రతిబంధకంగా ఉండేటువంటి ప్రయాణం జరిగే విధంగా గోచరిస్తున్నది. ఇది హెల్త్తో పాటు వెల్త్ని కూడా ఎఫెక్ట్ చేసే విధంగా ఉంది. ఇక రాశిలో ఉన్నటువంటి వృత్తిరీత్యా చూడాలి అంటే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి ప్రయత్నాలు జరిగేటువంటి పరిస్థితుల్లో వచ్చేటప్పటికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదివితే విజయాన్ని సాధించగలుగుతారు. వారం ప్రథమం కన్నా వారం ద్వితీయంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితం గోచరిస్తున్నది. వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి కూడా వారం ప్రథమంలో 26వ తారీఖు తర్వాత నుంచి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికి ప్రతిబంధకమైనటువంటి ఫలితాలు గోచరించే విధంగా ఉన్నాయి. మానసిక చింతకు గురి చేసే విధంగా రిజల్ట్స్ అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికి ప్రతిబంధకంగా తయారయ్యే విధంగా ఉన్నాయి పరిస్థితులు. ఈ పరిస్థితుల నుంచి ఎలా బయటికి రావాలి అనే ఒక ఆలోచన అనేది ఏర్పడే విధంగా ఉంది. అదేవిధంగా వృత్తిరీత్యా వచ్చేటప్పటికి టీచింగ్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి, విద్యార్థులకి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఈ యొక్క వారంలో గోచరిస్తూ ఉన్నాయి. కొద్దిగా కష్టపడి చెబితే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులకు వచ్చేటప్పటికి గురుగ్రహ అనుకూలత అనేది ఉంది. కాకపోతే రాశి వారికి ఆరోగ్యపరంగా అనుకూలత మరియు విజయాన్ని ఇవ్వగలిగినటువంటి గ్రహమైనటువంటి రవి, కుజుడు ఇద్దరు సరైనటువంటి స్థితిలో లేరు. కాబట్టి సూర్యనారాయణ స్వామి ఎక్కువగా పూజించాలి. అదే సూర్యగ్రహ జప ఆరాధన అనేది చేయాలి. కుజగ్రహ శ్లోకాన్ని ఎక్కువగా పఠించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. అదేవిధంగా విద్యార్థులతో పాటు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకు కూడా సూర్యనారాయణ స్వామిని పూజించాలి. రాహుగ్రహ జపం అనేది ముఖ్యం. వైవాహిక జీవితంలో ప్రశాంతమైనటువంటి జీవితం పొందాలంటే రాహుకేతువులు ఇద్దరు సరైనటువంటి స్థితిలో లేరు. కాబట్టి వారిద్దరికి జప ఆరాధన అనేది చేయాలి. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చినప్పటికీ కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. దుర్వ్యయ కారకుడు అంటే దుష్ట సాంగత్యం, అలాగే దుర్వ్యయం అంటే వేరే వారితో బ్యాడ్ ఫ్రెండ్షిప్, అదేవిధంగా వారితో డబ్బు అనేది నాశనానికి గల కారకంగా తయారయ్యే విధంగా ఉంది. కాబట్టి ఈ యొక్క వారంలో ఈ యొక్క రాశి వారు వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.